రేపే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం నుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. జూలై 1వ తేదీన పెనుమాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. ఉదయం 6 గంటలకే పంపిణీ మొదలుపెట్టబోతున్నారు. ఉదయం 6 గంటల నుండి పింఛన్దారులకు బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం అక్కడ జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో చంద్రబాబు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని, మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పింఛన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. దివ్యాంగుల పింఛన్ను 3,000 నుండి 6,000 రూపాయలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారమే, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే 1,000 రూపాయలు పెంచి గత బకాయి కూడా కలిపి 7,000 రూపాయలను కూడా అది కూడా ఫస్ట్కే అందజేయబోతోంది. ఇంటింటికే పంపిణీ చేస్తారా, లేకపోతే నేరుగా వాళ్ళ అకౌంట్లలో పడుతుంటాయా? ఎలా చేస్తున్నారు ఈ పంపిణీ? కృప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే గతంలో 3,000 పెన్షన్ ఉండేది, దాన్ని 1,000 రూపాయలకు పెంచి 4,000 చేశారు. ఆ 4,000 అదేవిధంగా ఎరియర్స్ 2-3 నెలల నుంచి కూడా గతంలో ఎన్నికల కోడ్ వలన కొంత ఏదైతే చంద్రబాబు ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు, ఇప్పటి నుంచే మేము ఏప్రిల్ నుంచి కూడా పెంచి ఇస్తామని చెప్పారు. ఆ 2,000 కూడా కలిపి మొత్తం ఈ నెల కూడా 4,000, మొత్తం 7,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క వ్యక్తికి 7,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం మంగళగిరి నియోజకవర్గం, అంటే నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఒక ఎస్టీ కుటుంబానికి తన చేతుల మీదుగా పెన్షన్ అందజేయబోతున్నారు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న పెన్షన్దారులతో కూడా ఆయన సమావేశం అవుతారు. ఆ తర్వాత ఆయన నివాసానికి చేరుకుంటారు. అంటే ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఇష్యూని అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల కోడ్ సమయంలో అనేక ఇబ్బందులు పెన్షన్దారులు పడ్డారు. వారి నివాసానికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా వారిని అనవసరంగా ఆనాటి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. అనేక మంది మండు టెండర్లో చనిపోయారు. చాలామంది అనేక ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలంటే వారికి అనేక ఇబ్బందులకు గురయ్యి లైన్లో నుంచొని కూడా చనిపోయిన పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరూ కూడా ఇబ్బంది లేకుండా 6 గంటలకల్లా వారి నివాసానికి తీసుకువెళ్ళి ఇచ్చే కార్యక్రమానికైతే ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. టీడీపీ అధినేత, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీకి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ అందించే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు ఉదయం 6 గంటలకి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.